నమస్తే. మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ కల్లూరులో ఉన్నాం. 2008 డిఎస్సిలో భాగంగా కల్లూరు మండలానికి ఒక టీచర్ అపాయింట్ అయ్యారు. సో వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అండ్ కంగ్రాట్స్ చెప్దాం. నమస్తే మేడం, కంగ్రాచులేషన్స్. ఏం పేరు మేడం మీ పేరు? రజని అండి, చిల్కా రజని. ప్రాపర్ వచ్చేసి మనుగురు గార్ల మండలంలో మా ఫాదర్ వాళ్ళు ఉంటారు. మేము ప్రజెంట్ వరంగల్లో ఉంటాము. ఈ జాబ్ పర్పస్ ఇప్పుడు ఖమ్మం నుంచి కప్పలబంధం కల్లూరు మండలం జాయిన్ అయ్యాము. ఇన్ని సంవత్సరాలకైనా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ 2008 డిఎస్సిని కోర్టు నోటిఫికేషన్ ప్రకారం క్లియర్ చేసినందుకు సంతోషం. మేడం, అసలు ఇప్పుడు మీకు పోస్టింగ్ వచ్చింది, అసలు ఈ పోస్టింగ్ ఏంటి, మీకు ఎందుకు ఆగింది అనేది కొంతమందికి అసలు క్లారిటీ లేదు. అసలు ఎందుకు మీకు ఇప్పుడు ఏం వచ్చింది కదా పోస్టింగ్, అసలు దాని పుట్టు పూర్వోత్తరాలు చెప్పండి అసలు ఆ విషయం. మాకు 2008 డిఎస్సి మాకు నోటిఫికేషన్ ఇచ్చాక 50,000 పోస్టులతో ఎస్జిటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది సార్. అయితే దాంట్లో మాకు ఎస్జిటిగా మేము సెలెక్ట్ అయ్యాము. దాంట్లో 70-30%లో 30% రేషియోలో ఎస్ఏ అది బీఈడి క్వాలిఫికేషన్తో మేము ఉన్నామని మమ్మల్ని తీసేసి డిఈడి వారిని 30%లో ఫిల్ చేశారు. అది కూడా మాకు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మిడిల్లో ఆ జీవో తీసుకొచ్చి మమ్మల్ని చేశారు. ఇన్ని రోజులు కూడా మేము కోర్టులో వేసినా కానీ ఆ కేసు నడుస్తూనే ఉంది. మనం లాస్ట్ ఇయర్ మాకు ఫేవర్గా కోర్టు వీళ్ళ జాబ్స్ ఇవ్వండి అని ఇస్తే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ జస్ట్ కాంట్రాక్ట్ పరంగా ఇస్తున్నామని మొన్న 14th రోజు జీవో రిలీజ్ చేసి మాకు అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దానికి సంతోషంగా ఉంది. ఇంకా కొన్ని రోజులైనా చేసిన తర్వాత అయినా మమ్మల్ని రెగ్యులర్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఓకే మేడం, ఇప్పుడు 50,000 వచ్చినాయి. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే నోటిఫికేషన్ వచ్చిందా? కాంగ్రెస్ గవర్నమెంట్లోనే వచ్చింది సార్. మళ్ళీ మేము అప్పటికి నిరసనలు చేసాము. వెంబడే మిమ్మల్ని తీసుకుంటాము అని అన్నారు. కానీ బ్యాడ్ లక్ అనుకోవాలేమో, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాలేదు. తెలంగాణ గవర్నమెంటే 10 సంవత్సరాల నుంచి ఉంది. ఆ కాంగ్రెస్ మళ్ళీ మనకి తెలంగాణ గవర్నమెంట్ మాకు ఏమి ఇవ్వలేదు. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే వాళ్ళే మళ్ళీ మాకు పోస్టింగ్ మళ్ళీ ఇవ్వలేదు. సో దీని ద్వారా ప్రభుత్వాలకు కూడా ఒక తెలిసేటట్లుంది. ఎందుకంటే ఏదైనా ఒక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మధ్యలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారిస్తే ఎంతమంది సఫర్ అవుతారు అనేది మీది ఒక ఉదాహరణ. సో మరి అటువంటిప్పుడు ఇప్పుడు ఏ నోటిఫికేషన్ వచ్చినా మధ్యలో రూల్స్ మార్చడం అనేది అసలు మారకుండా నోటిఫికేషన్ ఎలా ఉందో ఫస్ట్ ఏజీఓతో ఎలా నోటిఫికేషన్ రిలీజ్ అయిందో అదే విధంగా లాస్ట్ జాయిన్ అయ్యే వరకు అదే విధంగా ఉంటే ఎవరు ఇబ్బంది పడరు అనేది అదే మీరు చేస్తున్నారు. ఇప్పుడు మధ్యలో నోటిఫికేషన్ రూల్స్ మారిస్తే ఇప్పుడు సఫర్ అయ్యేది ఎవరు మేడం? అంటే గవర్నమెంట్ ఏమీ అవ్వదు కదా. ఏమీ కాదు, మేము పోటీ పడే ఉద్యోగం వాళ్ళు చేయాలని అనుకునే వాళ్ళు మాత్రమే ఇబ్బందులు పడతారు. ఉద్యోగులు 2 నోటిఫికేషన్ ఇప్పుడు దగ్గర 2025 అంటే దాదాపుగా 14-15 సంవత్సరాలు అవుతుంది. సర్వీస్ కోల్పోయాము, అన్ని కోల్పోయాము. సో ప్రభుత్వం ఇప్పుడుకైనా మాకు కొంచెం బేసిక్ అయినా పే అయినా అన్ని హెచ్ఆర్ఏ డిఏలు కొంచెం కలిపి అయినా ఇస్తే కొంచెం బాగుంటుంది మాకు. మళ్ళీ చాలా లాంగ్ డిస్టెన్స్లో వేశారు. కాంట్రాక్ట్ ఇచ్చుకుంటూ కూడా అందరము 200 కిలోమీటర్స్ 300 కిలోమీటర్స్లో డిస్ట్రిక్ట్లు కూడా చేంజ్ అయ్యాయి. చాలా వరకు లోకల్లో ఉండే వాళ్ళం నాన్ లోకల్ అయ్యాము, నాన్ లోకల్లో ఉండే వాళ్ళం లోకల్ అయ్యాము. అవి కూడా కొంచెం చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అందరికి పడే ఇబ్బంది, కానీ దాన్ని కూడా కొంచెం చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అయితే మంచి పనే అంటారు. మంచి పనే, మా వరకు అయితే కొంచెం ఫేవర్గానే ఉంది. ఇంకా త్వరలో రెగ్యులర్ చేయాలని. అండ్ కోర్ట్స్ కూడా ఇందులో ఈ విషయంలో కోర్ట్స్ కూడా చాలా ఇన్వాల్వ్ అయినాయి అంటారా? ఇన్వాల్వ్ అయ్యాయి సార్. కోర్టు కూడా ఫేవర్గానే ఉంది. కంగ్రాచులేషన్స్ మేడం. 2008 డిఎస్సిలో భాగంగా ఇప్పుడు పోస్టింగ్ వచ్చింది 2025లో. సో రజనీ గారు ఫాదర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఏం పేరు అండి? చిల్కా నర్సయ్య అండి. ఎక్కడ మీది? మాది ప్రస్తుతం నేటివ్ ప్లేస్ గార్ల. మేము ఎడ్యుకేషన్ మొత్తం అంతా మనుగూరు. మేము ఎగ్జామ్ అయితే అక్కడికి వెళ్ళాము. ఓకే. ఇక్కడ మా పిల్లలంతా హైయర్ ఎడ్యుకేషన్లోనే ఫాలో అయ్యారు. 2007లో నోటిఫికేషన్ వచ్చినాక 2008లో ఎగ్జామ్ రాశారు. ఏదో చిన్న మిస్టేక్ తోటి వేరే వాళ్ళకి ఇవ్వాలని కోర్టుకు పోయిన తోటి ఆర్డర్ని ఇప్పటిదాకా ఇచ్చిపెట్టారు, కొట్టేయారు. అయినా కూడా గవర్నమెంట్తో పోట్లాడి చేసి ఇప్పటికైనా గవర్నమెంట్ మేల్కొని ఇవాళ ఆర్డర్ ఇవ్వటం చాలా కృతజ్ఞతగా భావిస్తాం. కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు అది చేసేది, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పటికే వచ్చాయి. ఇప్పుడు నష్టపోయిన వాళ్ళు ఎవరైనా కూడా ఇంతవరకు ఇంతమంది కోల్పోయే వాళ్ళు ఉన్నా కానీ
లేట్ అయినా కొంతమందికి నిరుద్యోగులకు ఉపాధి కలిగింది కాబట్టి వాళ్ళకి ఇచ్చిన ఇతకు ముందు ఇలాంటివి జరగకుండా ఉంటే బాగుంటుంది. గవర్నమెంట్ ఎప్పటికప్పుడు డిసైడ్ చేసేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఏ నోటిఫికేషన్ ఇచ్చినా ఇమీడియట్లీ దానికి ఇది చేస్తే కాంగ్రెస్ అంతకన్నా బలంగా ఉంటుందని ఆశిస్తూ మా నలుగురు పిల్లలు ఏం చదివించారు? అందరికి డాక్టర్సే. ఏమో ఎంఎస్సి బీఈడి, ఎంఎస్సి బీఈడి, ఎంసీఏ, అందరు జాబులు. సో అప్పుడు రాసి ఇంకా వెయిటింగ్ రాసి. ఓకే, ఓకే, చాలా కృతజ్ఞతలు. సరే, ఈ మార్పుల పల్లెల్లో డెవలప్మెంట్ కావడం కోసమే వేసినందుకైనా కూడా ఇక్కడ కృతజ్ఞతగా సేవ చేయడానికి అనే మా దృక్పథం. మేము కూడా అట్లే చేస్తాం. కాంగ్రెస్ అభిమానంగానే నేను నా కృతజ్ఞత చెప్తున్నాను. సో మానవతా దృక్పథంతో కూడా వీళ్ళని తర్వాత రెగ్యులర్ చేయాలని కోరుతారా? 2 years తర్వాత రెగ్యులర్గా ఇవ్వాలి. వాళ్ళు ఎంత సర్వీస్ని కోల్పోయారు కాబట్టి వాళ్ళని రెగ్యులర్ చేస్తే చాలా సంతోషం. ఏదైనా గవర్నమెంట్ ఉంటామని ఉపాధిగా మేము భావిస్తాం. చాలా సంతోషం.